సంకోచ వ్యాకోచ స్థితులతోటి సంబంధం లేదు. మీరు గుర్తించడము, గుర్తించలేకపోవడము అంటే మీరు జ్ఞాపకాల ద్వారాగా మీ నిజస్థితిని, మీ సహజ స్థితిని మీరు జ్ఞాపకాల ద్వారాగా దాన్ని అనుసంధానపరిచి లేని దాన్ని ఉన్నట్టుగా మీరు అపోహతో ఒక భ్రాంతిని చెందుతున్నారంటున్నాను నేను. వాస్తవానికి ఎవరైనా వచ్చి మీ ఆత్మ లేదా చైతన్యము అనేటువంటిది మీ ఇంద్రియాలకు సంబంధించింది కాదు, అది పూర్తి మీ హృదయానికి సంబంధించింది అనేటువంటి విషయాన్ని ఎవరైనా చెప్పినప్పుడు ఆ విషయం చెప్పగానే మీరు దాన్ని వినిన వెంటనే మీరు ఆలోచన ద్వారాగా ఒక కేంద్రకాన్ని సృష్టిస్తున్నారంటున్నాను నేను. దాన్ని హృదయము అని చెప్పగానే ఇక్కడ ఒక కేంద్రకాన్ని సృష్టిస్తున్నారు. ఆ కేంద్రకంతో మమేకమవుతున్నారు. మీ దృష్టిని అక్కడ మీకు తెలియకుండానే అక్కడ అతి తీవ్రంగా ఆ దృష్టిని అక్కడ కేంద్రీకృతం చేస్తున్నారు. మీ దృష్టిని ఎప్పుడైతే అక్కడ కేంద్రీకృతం చేశారో మీ మనస్సంతా ఏకకోణంలో ప్రవహిస్తుంది. మీ మనస్సు అంతా కూడా విస్తృత కోణాల నుంచి వైదొలిగిపోయి మీ మనస్సు ఏకకోణంలో ప్రసరిస్తుంది, ఏకకోణంలోనే ఉంటుంది. అది అతి తీవ్రమైన ఏకత్వంగా అది పరిణామం చెందుతుంది. ఆ ఏకత్వాన్ని మీరు సహజ స్థితి కింద, బ్రహ్మ స్థితి కింద, మహదానందకరమైనటువంటి స్థితి కింద, ఒక పరమార్థిక స్థితిగా మీ మనస్సుని అనుభవిస్తున్నారంట. వెల్కమ్ టు సర్స్. మీ నిజమైన స్పృహ అది ఎప్పుడూ నేను అని అనదు. నీ నిజమైన స్పృహ ఊహించదు. నీ నిజమైన స్పృహ అది ఎప్పుడూ భాషించదు. నీ నిజమైన స్పృహ అది సహజంగా, అది సరళంగా, అది తన ఉనికిని తను చాటకుండా అది నిరంతరాయంగా చాలా సహజంగా నేరుగా అదిగా ఉన్నది. మీ స్పృహ ఎప్పుడూ నేను అని అనదు. మీరు దేన్నైతే నేను అని అంటున్నారో అది మీ ఆలోచనలు లేదా మీ జ్ఞాపకాల యొక్క సమిష్టి కొనసాగింపు. మీరు ఏదైతే నేను అని అంటున్నారో అది మీ ఆలోచన లేదా మీ జ్ఞాపకాల తాలూకు అది సమిష్టి కొనసాగింపు. నేను అనేది మీ మనసు యొక్క నామము. ఆ నేను అనేది మీ నిజమైన అస్తిత్వము కాదు. దాన్ని ప్రస్తావనలోకి తీసుకురావాల్సి వచ్చినప్పుడు మనం నేననే అంటాం తప్ప వాస్తవానికి మీ అస్తిత్వానికి ఎటువంటి ప్రత్యేకమైన స్థితి లేదు. మీ అస్తిత్వం చాలా సహజంగా ఉన్నది. మీ లోపల నుంచి ఏదైతే ప్రకటించబడుతుందో ఈ ప్రకటించేది ఆలోచన, మీరు కల్పించుకున్నది ఆలోచనలు. ప్రకటించేది ఏంటి? అది ఆలోచన. మీరు కల్పించుకున్నది ఏంటది? ఆలోచనలు. మీరు ఆలోచనలు ఈ రెండిటి యొక్క సమిష్టి సారాంశాన్ని మీరు సమగ్రంగా తెలుసుకున్నప్పుడు దాన్ని మీరు అనుభవాలలోకి లేదా అభిప్రాయాలతోటి సంబంధం లేకుండా ఆలోచనలు ఈ రెండిటి యొక్క సమిష్టి సారాంశాన్ని మీరు సమగ్రంగా తెలుసుకుంటే మీ జీవనమంతా కూడా ఆలోచనతోటి ఉంది. మీ అశాంతి అంతా ఆలోచనలతోటి ఉంది.
మీ దైనందిక జీవనానికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా మీకు ఆలోచన రూపంగా వ్యక్తమవుతూ ఉంటాయి. ఇతరుల తాలూకు అనుభవాలు, ఇతరుల తాలూకు అభిప్రాయాలకు సంబంధించినటువంటిది, మీ ఆసక్తికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా ఆలోచనలతోటి మమేకమై ఉంది. ఆలోచన లేదా ఆలోచనల గురించి మీరు సమగ్రంగా తెలుసుకుంటే మీ నిజస్థితి అది ఇప్పుడే ఇక్కడే అది చాలా సహజంగా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు సమగ్రంగా అనుభవించగలుగుతారు. మీ దైనందిక కార్యక్రమం మీరు వినడము, మీరు వాసన చూడటము, మీరు కళ్ళతో చూడటము, స్పర్శకు సంబంధించినటువంటివి, అంటే ఇంద్రియాల బాహ్య ఇంద్రియాల ద్వారాగా సంబంధించినటువంటి అంశాలన్నీ భౌతికానికి సంబంధించినవి అయితే, అంతరంగంగా పుట్టేటువంటి అంటే ఆకలి ఇంకా తదితరమైనటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అంటే దప్పిక చేయడము, ఆకలి తీర్చుకోవడము, వాసన చూడటము, వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కేవలము మీ ఆలోచనతోటే సరిపోతుంది తప్ప వీటికి ఆలోచనలు అవసరం లేదంటున్నారు. వాస్తవానికి మీకు నీరు తాగాలనిపించింది, ఆ నీరు తాగవలసి వచ్చినప్పుడు మీరు నీరు తాగాలనిపించడం ఒక ఆలోచన, కానీ ఆ నీటిలో వాళ్ళందరూ ఈ నీటికి వాళ్ళందరూ పంచదార కలుపుకుని తాగారు, ఆ నీటికి వాళ్ళు ఏదో కొంత రంగు కలుపుకుని తాగారు, ఆ నీళ్ళల్లో ఇంకొకటి ఏదో కలుపుకుని తాగారు అనేటువంటిది అది ఆలోచనలకు సంబంధించినటువంటి అంశం. ఆకలి వేసినప్పుడు తినడం అనేటువంటిది ఆలోచనకు సంబంధించింది. దాన్ని చాలా ప్రీతికరంగా లేకపోతే ఇంకొక పద్ధతిలో తినాలనుకోవడం అది దేనికి సంబంధించింది? అది ఆలోచనలకు సంబంధించింది. మీ జీవనంలో ఆలోచన యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆలోచనల యొక్క నిష్ఫలత్వం ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు చాలా సులువుగా చాలా సజావుగా మీరు తెలుసుకున్నప్పుడు మీరుగా ఉండటానికి అది ఎక్కువగా దోహదపడుతుంది అంటున్నాను నేను. మీ ఆసక్తి అంతా కూడా ఆలోచనలకు సంబంధించి ఉంది. మీ కనీసమైనటువంటి విషయాలన్నీ కూడా ఆలోచనతోటి సంబంధించి ఉంది. ఈ రెండు చాలా దగ్గరగా ఉంటాయి, ఈ రెండు చాలా చాలా ప్యారలల్గానే ఉంటాయి. ఈ రెండిటిని మీరు సమగ్రంగా అర్థం చేసుకోవడం అనేటువంటిది అది పూర్తిగా మీ అంతరంగానికి సంబంధించింది, పూర్తిగా అది మీ ఏకాంతానికి సంబంధించింది. అది మీరుగా ఉండాలనుకున్నప్పుడు, మీరు ఇతరుల తాలూకు అనుభవాలు లేదా ఇతరుల తాలూకు అభిప్రాయాలకి కాస్త దూరంగా ఉండాలనుకున్నప్పుడు, మీ అంతరంగానికి మీరు చాలా చేరువుగా ఉండాలనుకున్నప్పుడు, మీ ఆలోచనల యొక్క మూలాన్ని మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారు, కానీ మీ ఆలోచనల యొక్క మూలాన్ని తెలుసుకోవడం కంటే కూడా మీరు ఆలోచనల యొక్క ఈ రెండిటి యొక్క భిన్నత్వాన్ని చాలా సమగ్రంగా తెలుసుకోవడము అది చాలా అత్యవసరం అంటున్నాను నేను. ఏది మీకు తదనంతర ప్రస్తావన చెయ్యదు, ఏది మీకు నిరంతరాయంగా తదనంతర ప్రస్తావన చేస్తుంది. మీ దేహ పరిధికి సంబంధించినటువంటి విషయాలు, కేవలము మీ జీవనానికి సంబంధించినటువంటి విషయాలు, ఇవేవి కూడా మీ సహజత్వానికి సంబంధించినటువంటి విషయములు ఏవి కూడా మీకు ఆలోచనల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళవు, కేవలము ఆలోచింపచేస్తాయి అంతే. మీకంటే భిన్నమైనటువంటి అంశములు అది ఎంతటి పరమార్థిక పరమైనటువంటి విషయమైనా సరే, ఎంతటి వ్యవహారిక స్థితికి సంబంధించినటువంటిది అయినప్పటికీ కూడా మీకంటే భిన్నమైనటువంటిది ఏదైనా ఉంది అంటే దానిని ఆలోచనల ద్వారాగా మీరు అనుభవించాలి. ఆలోచన అది కలిగింది, నిష్క్రమించింది. ఆలోచనలు నిష్క్రమణకు అవకాశమే లేకుండా నిరంతరాయంగా తన విస్తరణను చాటుకుంటూ వెళ్తుందంటున్నాను.
మీకు ఏ ఆలోచన అయినా సరే మీ లోపల నుంచి పుట్టి అది నిష్క్రమిస్తే మీకు సమస్య ఉండదు. ఏ ఆలోచన అయినా పుట్టి అది విస్తరించుకుంటూ 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 వెళితే అది అసహనానికి ఇంకా లేదంటే దుఃఖానికి కారణభూతమవుతాయి అంటున్నాను నేను. కాస్త నెమ్మదించండి. మీ పట్ల మీరు ఏ ప్రత్యేకమైన దృష్టి సారించకండి. చాలా సహజంగా, చాలా నెమ్మదిగా ఆలోచన తలకు సౌందర్యాన్ని, ఆలోచనల యొక్క నిష్ఫలత్వాన్ని, ఈ రెండిటి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని, అంటే మొదలయ్యి నిష్క్రమించేటువంటి స్థితి ఒకటి ఉంది, మొదలుపెట్టి కొనసాగింపుకు వెళ్ళేటువంటిది ఒకటి ఉంది. దీనిని సమగ్రంగా అర్థం చేసుకోండి అంటున్నాను. మీరు ఆలోచనలలోకి పోకుండా కేవలము ఆలోచన కలిగి అది ఉద్భవించి మరలా అంతర్ధానమైతే అది మీకు ఎటువంటి దుఃఖాన్ని ఇవ్వదు అనేటువంటి విషయాన్ని మీ అంతరంగం నుంచి మీరు నేరుగా స్వీకరించాలంటున్నాను నేను. అది చాలా నేరుగా స్వీకరించాలి. మిమ్మల్ని మీరు పరికించుకోవడం అంటే మీరేమనుకుంటారంటే మీ అస్తిత్వాన్ని కనుగోవడం అనుకుంటారు. నేనుకి ఎక్కడా ప్రత్యేక అస్తిత్వం లేదు. అంటే ఏదైతే ప్రకటించబడుతుందో ప్రకటించబడటానికి ఎక్కడా ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. మీ మనస్సుకు ఎక్కడా ప్రత్యేకమైన స్థానం అంటూ లేదు. మీ మనస్సు యొక్క స్థానం అంతా కూడా మీ జ్ఞాపకాల్లోనే నిండి ఉంది తప్ప దానికి వాస్తవానికి ఎక్కడా స్థానం లేదు. మీ మనస్సుని మీరు ఏమని సంబోధిస్తారంటే దాన్ని నేను అని సంబోధిస్తారు. మీరు ఎక్కడి నుంచి అయితే నేను అని సంబోధిస్తారంటే అది కేవలము మీ మాట ఎక్కడి నుంచి అయితే ప్రారంభమవుతుందో అక్కడి నుంచి ఆ నేను అనేటువంటిది ఉద్భవించిందని అనుకుంటారు. మీరు మాటని పరిగణలోకి తీసుకుని ఉన్నంత వరకు, మీరు శ్వాసని పరిగణలోకి తీసుకుని ఉన్నంత వరకు, మీ చూపును పరిగణలోకి తీసుకుని ఉన్నంత వరకు, మీ శరీరము దాని తాలూకు ఒక నిర్దిష్టమైన అవగాహన, శరీరాన్ని ఒక కేంద్రకంగా చూడటము, ఇటువంటి విషయములను మీరు పరిగణలోకి తీసుకున్నప్పుడు మీరు నేను అనేటువంటి దానికి ఒక అస్తిత్వాన్ని మీరంతా ఇప్పటికిప్పుడు సృష్టిస్తారు. ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది, అది యుగాల తరబడి కొనసాగుతుంది అంటున్నాను. మీ దేహానికి ఎటువంటి ఉనికి లేదు, ఆ ఉనికిని మీరు మనసు ద్వారా సృష్టిస్తారు. మీరు మనస్సుకి ఎటువంటి ఉనికి లేదు, దాన్ని దేహానికి ఆపాదించి దాన్ని ఇది అనేటువంటి ఒక స్థానాన్ని నిర్ణయిస్తారంటున్నాను నేను. ప్రతిదీ మనస్సు ద్వారాగా సంక్రమిస్తుంది అంటున్నాను. ప్రతిదీ ఆలోచనల ద్వారా దాని యొక్క దశ దిశ నిర్దేశకత్వాన్ని మనము నిర్ణయిస్తున్నామంటున్నాను నేను. దేనికి ఏ ప్రత్యేకమైనటువంటి స్థానం అంటూ లేదు. ప్రతిదీ ఆలోచనల యొక్క ఈ చిన్న 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 అరమరికలు ఏవైతే ఉన్నాయో వాటితోటి అనుసంధానమయ్యి ఒక ప్రత్యేక స్థానాన్ని మనమంతా కల్పించుకుంటున్నాం అంటున్నాను నేను. చూడండి, మీ దేహ పరిధి అనేటువంటిది పూర్తిగా మీ ఆలోచనల చేత నిర్మితమైంది. మీ దేహాన్ని మీరు ఒకసారి మీరు దేహాన్ని నేను దేహాన్ని అనే లేకపోతే ఈ దేహాన్ని మీరు ఒకసారి పరిగణలోకి తీసుకున్నప్పుడు మీ మనస్సు అది అంటే మీ ఆలోచన దేహమంతా విస్తరించుకుంటుంది. మీ ఆలోచన దేహమంతా విస్తరించబడుతుంది. ఒక ఐడెంటిటీ జనరేట్ అవుతుంది. అక్కడి నుంచి మనం దాన్ని నేను అని నిర్దేశిస్తాం దాన్ని. అదే మనం మనసును నిర్దేశించినప్పుడు మనం ఒక కేంద్రకాన్ని సృష్టిస్తాం అక్కడ.
ఆ కేంద్రకాన్ని మనం ఇక్కడ సృష్టిస్తారు కొంతమంది, కొంతమంది ఇక్కడ సృష్టిస్తారు, కొంతమంది ఎక్కడైనా సృష్టించవచ్చు. అది వారి వారి వ్యక్తిగత సౌలభ్యాన్ని అనుసరించి మనస్సుకు ఒక కేంద్రకాన్ని సృష్టిస్తారు. వాస్తవం ఏంటంటే మీ మనస్సుకు కానీ మీ శరీరానికి కానీ ఎక్కడా ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రకం అంటూ ఏదీ లేదు, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి అంటూ ఏదీ లేదు. ఇదంతా మనస్సు ద్వారాగానే నిర్దేశించబడుతుంది అంటున్నాను నేను. మీ కాలాన్ని కూడా మీరు మీ మనస్సు ద్వారాగానే సృష్టిస్తారు. మీ స్థితిగతులన్నిటినీ కూడా మీ మనసు ద్వారాగానే సృష్టిస్తారు. మీ యథార్థమైనటువంటి అస్తిత్వము అది ఉండటము దాని యొక్క నిజమైనటువంటి స్థితి, ఉండటమే దాని యొక్క సహజత్వము. ఆ ఉండటాన్ని మనం దేశకాల స్థితిగతులతోటి అనుసంధానపరుస్తామంటున్నాను నేను. ఎందువల్లనంటే మనస్సు ద్వారాగా దేహాన్ని ఒక పరిధి మనస్సు ద్వారాగా దేహానికి ఒక పరిధి కల్పించడము, దేహం ద్వారాగా మనస్సుకు ఒక పరిధి కల్పించడము, ఇలాగే అన్ని విషయాలకి కూడా ఒక పరిధిని మనం కల్పించి ఆపాదిస్తున్నాం అంటున్నాను నేను. దేనికి ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం అంటూ లేదు. మీ వ్యక్తిగత దైవము, మీ వ్యక్తిగత గురువు, మీ వ్యక్తిగత ప్రపంచము, మీ వ్యక్తిత్వము అన్నీ ఏకకాలంలో సమృద్ధిగా సృష్టించడానికి మనస్సు అలవాటు పడి ఉంది. మనస్సు అంటే అది ఒక అస్తిత్వము లేని ద్వంద్వ ధోరణి అంటున్నాను నేను. అస్తిత్వం లేదు కానీ అది ద్వంద్వ ధోరణి కలిగి ఉంది. ప్రతి దాన్ని విడివిడిగా చూపిస్తుంది. అది దాని యొక్క సహజ ప్రకృతి అంటున్నాను నేను. ఏ అస్తిత్వము లేకుండానే అన్నిటినీ విడివిడిగా చూపించడము మనస్సు యొక్క సహజ ప్రకృతి, దాని యొక్క నైజం అది అంటున్నాను నేను. మీ నిజస్థితి అలా లేదు, మీ సహజ స్థితి అలా లేదు. అది మీ నిర్దేశకత్వంతో సంబంధం లేదు, మీ సంకోచ వ్యాకోచ స్థితులతోటి సంబంధం లేదు. మీరు గుర్తించడము గుర్తించలేకపోవడము అంటే మీరు జ్ఞాపకాల ద్వారాగా మీ నిజస్థితిని, మీ సహజ స్థితిని మీరు జ్ఞాపకాల ద్వారాగా దాన్ని అనుసంధానపరిచి లేని దాన్ని ఉన్నట్టుగా మీరు అపోహతో ఒక భ్రాంతిని చెందుతున్నారంటున్నాను నేను. వాస్తవానికి ఎవరైనా వచ్చి మీ ఆత్మ లేదా చైతన్యము అనేటువంటిది మీ ఇంద్రియాలకు సంబంధించింది కాదు, అది పూర్తి మీ హృదయానికి సంబంధించింది అనేటువంటి విషయాన్ని ఎవరైనా చెప్పినప్పుడు ఆ విషయం చెప్పగానే మీరు దాన్ని వినిన వెంటనే మీరు ఆలోచన ద్వారాగా ఒక కేంద్రకాన్ని సృష్టిస్తున్నారంటున్నాను నేను. దాన్ని హృదయము అని చెప్పగానే ఇక్కడ ఒక కేంద్రకాన్ని సృష్టిస్తున్నారు. ఆ కేంద్రకంతో మమేకమవుతున్నారు. మీ దృష్టిని అక్కడ మీకు తెలియకుండానే అక్కడ అతి తీవ్రంగా ఆ దృష్టిని అక్కడ కేంద్రీకృతం చేస్తున్నారు. మీ దృష్టిని ఎప్పుడైతే అక్కడ కేంద్రీకృతం చేశారో మీ మనస్సు అంతా ఏకకోణంలో ప్రవహిస్తుంది. మీ మనస్సు అంతా కూడా విస్తృత కోణాల నుంచి వైదొలిగిపోయి మీ మనస్సు ఏకకోణంలో ప్రసరిస్తుంది, ఏకకోణంలోనే ఉంటుంది. అది అతి తీవ్రమైన ఏకత్వంగా అది పరిణామం చెందుతుంది. ఆ ఏకత్వాన్ని మీరు సహజ స్థితి కింద, బ్రహ్మీ స్థితి కింద, మహదానందకరమైనటువంటి స్థితి కింద, ఒక పరమార్థిక స్థితిగా మీ మనస్సుని అనుభవిస్తున్నారంటున్నాను నేను. ఇది నేను చెప్పినట్టుగా కాకుండా కొన్ని లక్షల వేల కోణాల్లో విస్తరింపబడి ఉంటుందంటున్నాను. అంతా కూడా మనస్సు ద్వారాగా నిర్మితమవుతుంది అంటున్నాను నేను. మీ నిజస్థితికి గుర్తుంచుకోవడం అనేటువంటిది అంటే జ్ఞాపకాల్లోకి చేర్చడం అనేటువంటిది, మరిచిపోవడం అనేటువంటిది మీ నిజస్థితికి సంబంధించినటువంటి అంశం కాదు. మీ నిజస్థితి అది ఉండటం దాని యొక్క సహజ నైజం అంటున్నాను. ఏంటది? ఉండటము. అది మీ ఆలోచనలకు సంబంధించింది కాదు, మీ నిర్దేశకత్వానికి సంబంధించింది కాదు, మీ సూచనకు సంబంధించింది కాదు, మీ ప్రతిపాదనకు సంబంధించింది కాదు. అది మీరు ఏర్పరచుకునేటువంటి కేంద్రకానికి సంబంధించింది కూడా కాదు. అది న్యాచురల్ బీయింగ్. మీరు ఉండటాన్ని మనస్సు ద్వారాగా సృష్టించలేరంటున్నాను నేను. ఉండటాన్ని మనస్సు ద్వారాగా సృష్టించలేరు. దృష్టిని కేంద్రీకరించడం వల్ల మనస్సు నిశ్చలమైంది తప్ప
అది ఉండటము కాదంటున్నాను నేను. మనస్సు నిశ్చలమైందంతే. అది లయస్థితి. అది మనోనాశన స్థితి కాదు అంటున్నాను నేను. ఒక అపోహని పరమార్థికంగా అనుభవించడం అనేటువంటిది అది వ్యక్తిత్వానికి చాలా దోహదపడేటువంటి విషయము కాబట్టి, వ్యక్తి ఎప్పుడూ కూడా వ్యక్తిత్వాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండడు కాబట్టి, ప్రతి వ్యక్తి తనకు అనుకూలమైన బోధనే కోరుకుంటాడు, ప్రతి వ్యక్తి తనకు అనుకూలమైన పరిసరాలనే కోరుకుంటాడు, ప్రతివాడు తన అనుకూల పరిస్థితులనే కోరుకుంటాడు. వ్యక్తి ఎప్పుడూ కూడా తనను తాను కోల్పోవడానికి ఎప్పుడూ సిద్ధపడడంటున్నాను. మీరు చూడండి, మీ గురువు లేదా మీ దైవము అంటే వ్యక్తిగతమైన గురువు లేదా వ్యక్తిగతమైన దైవాన్ని వ్యక్తికి అనుకూలంగానే మీరు ఉండాలని కోరుకుంటారా? మీకు వ్యతిరేక దిశలో ఉండాలని కోరుకుంటారా? మీ గురువు, మీ వ్యక్తిత్వము అంటే మీరు, మీ గురువు లేదా మీ సృష్టి అంతా ఎవరికి అనుకూలంగా ఉండాలనుకుంటారు? మీకే అనుకూలంగా ఉండాలనుకుంటారు. అంటే వ్యక్తికి అనుకూలంగా ఉండాలనుకుంటారు. అంటే ఇది వ్యక్తిత్వాన్ని పెంచి పోషించుకోవడమే కదా. మీరు వ్యక్తి వినాశనాన్ని కావాలనుకుంటారు, ఆ వినాశనము వ్యక్తికి అనుగుణంగా జరగాలనుకుంటారు. ఇది ఎలా సంభవిస్తుంది? ఇది అసలు అవకాశమే లేదు. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఆధ్యాత్మికత అనేటువంటిది అది 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 ఒక భ్రమ, అది ఒక అపోహ, అది యుగాల పర్యంతం కొనసాగబడతా ఉందంటున్నాను. వ్యక్తి తన నిష్క్రమణని తనకి అనుకూలంగా కోరుకుంటున్నాడు అంటున్నాను. అది కోరికకు సంబంధించింది. మీరు ఎప్పుడైతే దేన్నైనా నిర్దేశించారో, మీరు ఎప్పుడైతే దేని పట్లైనా ఆసక్తితోటి మీరు ఉన్నారో, అది నూతన సృష్టికి నాంది పలుకుతుంది అంటున్నాను నేను. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీరు చేసేటువంటి ఈ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యక్తికి అనుకూలతకు సంబంధించినటువంటివి. సాధన అనేటువంటిది అది పూర్తి వ్యక్తికి సంబంధించినటువంటిది. మీకు ఇష్టమైన ఆహారం తినడము అది పూర్తి వ్యక్తికి సంబంధించినటువంటిది. ఎవరితోని మాట్లాడకుండా ఉండటము అది వ్యక్తికి సంబంధించింది. నిరంతరము ఆరాధనతోటి ఉండటం అనేటువంటిది వ్యక్తికి సంబంధించింది. ప్రతిదీ కూడా అది మీ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశమే. ప్రతిదీ కూడా మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే తప్ప, మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోవాలనుకున్నప్పుడు మీరు తెలుసుకోవలసినటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే, అసలు మీ ఆలోచనలు ఎక్కడి నుంచి కలుగుతున్నాయి అని కాదు, మీ ఆలోచనల యొక్క ఆ పరిపూర్ణమైనటువంటి ఆ కొనసాగింపు ఏదైతే ఉన్నదో ఆ కొనసాగింపు యొక్క నిష్ఫలత్వాన్ని తెలుసుకోవాలంటాను నేను. మీరు ఏమనుకుంటారంటే, వ్యక్తిగత పోరాట నైపుణ్యత ఏదైతే ఉందో ఆ వ్యక్తిగత పోరాట నైపుణ్యాన్ని వ్యవహారం నుంచి కాస్త తగ్గించి దాన్ని ఆధ్యాత్మికతలో ఎక్కువగా పెంచి పోషిస్తారు, లేదా ఆధ్యాత్మికతలో కాస్త తగ్గించి వ్యవహారంలో దాన్ని పెంచి పోషిస్తారు. వ్యక్తిగత పోరాట నైపుణ్యత నుంచి మనం వైదొలగటం లేదంటున్నాను. నీ మనస్సు అది ఉనికి లేనిది, నిరంతరము అది నూతనతను చూపిస్తుంది.
ఆ నూతనతను కూడా భిన్న భిన్న కోణాల్లో చూపిస్తుంది. దానికి ఏ ప్రత్యేకమైనటువంటి స్థితిగతి అంటూ ఏదీ లేదు. దానికి ఎక్కడ స్థానము లేదు. ఊహించిన దాన్ని మెదడులో నిక్షిప్తం చేసి దాన్ని రిపీటెడ్గా తీసుకుని, అంటే జ్ఞాపకాల ద్వారా స్వీకరించి భూత భవిష్యత్తులని ఏకకాలంలో విజృంభణలయాలను పునరావృతం చేస్తుంది అంటున్నాను నేను. అది ఏకకాలంలో చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఆలోచనలకి ఈ రెండిటి యొక్క వైవిధ్యాన్ని మీరు సమగ్రంగా అర్థం చేసుకున్నప్పుడు, ఆలోచనల యొక్క నిష్ఫలత్వాన్ని మీరు తెలుసుకున్నప్పుడు, ఆలోచించడం అనేటువంటిది అది సహజమైనటువంటిది అనేటువంటి విషయాన్ని సమగ్రంగా తెలుసుకుంటారు. మీరు ఎప్పుడైతే ఆలోచన అది చాలా సహజమైందనేటువంటి విషయం తెలుసుకుంటారో, ఆలోచన కలగడము నిష్క్రమించడము ఏకకాలంలో జరుగుతాయి. ఆలోచనలు అనేటువంటిది అది ఇతరులకు సంబంధించినటువంటిది. అంటే మీకంటే భిన్నమైన వాటిని మీరు ఊహిస్తున్నప్పుడు మాత్రమే ఆలోచనలను మీరు ఉపయోగించుకుంటారు. లేనప్పుడు మీకు ఆలోచన కలగడము నిష్క్రమించడము అది చాలా సహజంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. అసలు ఆలోచన వల్ల ఇబ్బంది లేదనే విషయాన్ని తెలుసుకుంటారు. మీరేం చేస్తున్నారంటే అసలు ఆలోచననే మొత్తం తుడిచిపెట్టేద్దాం అనుకుంటున్నారు. అంటే మీ అస్తిత్వాన్ని కూడా మీరు తీసేద్దాం అనుకుంటున్నారు. మీ అస్తిత్వాన్ని మీరు మీ ప్రయత్నంతో తీయవలసిన అవసరం లేదు. మీరు ఆలోచనల యొక్క నిష్ఫలత్వాన్ని గుర్తించినప్పుడు, ఆలోచనగా ఉన్నప్పుడు అది మీ నిద్రలో ఎంత సహజంగా అయితే అది ఆలోచన అణిగిపోతుందో, ఈ మెలకువలోని కూడా ఆలోచనగా ఉంటే అది చాలా సహజంగా నిరంతరాయం అది అంతర్ముఖమవుతూ ఉంటుంది అంటున్నారు. అది జస్ట్ మీకు దాహం వేసినప్పుడు అది ఒకసారి మేలుకుంటుంది, మీరు మంచినీళ్ళు తాగుతారు, నిష్క్రమిస్తుంది అంతే. మీకు ఆకలేసినప్పుడు ఆకలేస్తుందనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. మీరు ఎక్కడి నుంచో కొంచెం ఆహారాన్ని తెచ్చుకుంటారు, ఆహారాన్ని తింటారు, మీ ఆలోచన నిష్క్రమిస్తుంది. మీకు ఎక్కడో ఇక్కడ ఒక చిన్న దురద వచ్చిందని మీ సెన్సేషన్ మీకు తెలుస్తుంది అన్నప్పుడు మీ ఆలోచన లేస్తుంది, మీ చెయ్యి లేస్తుంది, సహజంగా తలగొక్కుంటుంది, అది అయిపోయింది అక్కడ. ఇది మీ దైనందిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరణలు ఇవి. మీరు ఎప్పుడైతే దీన్ని విడిచిపెట్టి మీ వ్యక్తిగతమైనటువంటి దైవము దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఆలోచనల్లోకి వెళ్ళిపోతారు. మీ వ్యక్తిగతమైన ప్రపంచం దగ్గరికి వచ్చినప్పుడు మీరేమిటిది ఆలోచనల దగ్గరికి వెళ్ళిపోతారు. మీ వ్యక్తికి సంబంధించినటువంటి విషయాన్ని మీరు నెమరు వేయడం వల్ల ఆలోచనలోకి వెళ్ళిపోతారు. నువ్వు ఉన్నావు అనేటువంటిది ఆలోచన. దాన్ని ఎలాగైనా తెలుసుకోవాలనేటువంటిది ఆలోచనలది. చాలా సింపుల్గా అర్థం చేసుకోండి విషయాన్ని, చాలా సింపుల్గా. మీరు ఎంత సహజంగా అయితే విషయాన్ని అర్థం చేసుకుంటారో అంత సహజంగా మీరుగా ఉండొచ్చు. ఇది మీ సాధన తపస్సులు లేదా ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాలు బోధ లేకపోతే మీరు కల్పించుకున్నటువంటి ఆధ్యాత్మికత అనేటువంటి పరమార్థికమైన విషయానికి సంబంధించింది కాదు. ఇది నీ గురించినటువంటి వివరణ, చాలా సహజమైనటువంటి వివరణ, చాలా సహజమైనటువంటిది. నువ్వు ఎవరు అనంటే యు ఆర్ సింప్లీ బీయింగ్. నీ ఒక సహజమైన ఉనికివి. ఆ ఉనికి నుంచి నీకు ఆలోచన కలిగింది. ఆ ఆలోచనలని మీరు ఇతరంతో పోల్చుదామనేటువంటి ఒక ప్రయత్నము ఆలోచనలకు తీసుకెళ్ళింది అంటున్నాను నేను. ఇది మనము చర్చిస్తే లభించేది కాదు.
ఇది మీరుగా ఉండి అది సజావుగా ఇలా ఉంటే మీకు విషయం తెలుస్తుంది అంటున్నాను నేను. మీకు విషయం తెలిస్తే మీరు ఎలా ఉండాలంటే మీరు అలా ఉండొచ్చు. మీరు తెలుసుకుంటానంటారు, అది ఆలోచనలకి. మీరు తెలియబడుతున్నారు, ఇది ఆలోచన. మీరు ఏంటనేది లోపల నుంచి మీకు తెలియబడటం లేదా? తెలియబడుతుంది. ఆ తెలియబడేది ఏంటది? ఆ తెలియబడేది ఏంటది? ఆలోచన కదా. మీరు తెలుసుకుంటానంటారు, అదేంటది? ఆలోచనలు. అందుకే నేను ఎప్పుడేమంటానంటే నిన్ను నువ్వు అస్సలు తెలుసుకోవద్దు అంటాను. అసలు నిన్ను నువ్వు అస్సలు తెలుసుకోవద్దు అంటాను నేను. అసలు మిమ్మల్ని మీరు ఎప్పుడు తెలుసుకోవద్దు. మీరు అసలు మీరుగా ఉంటే మీకు విషయం అర్థమవుతుంది. అది మీరుగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మీకు విషయం అర్థమవుతుంది. కాస్త నెమ్మదించండి. కొద్దిగా ఉదాసీనంగా ఉండండి. మీ దృష్టిని ఎక్కడా కేంద్రీకరించొద్దు. చాలా సహజంగా, చాలా న్యాచురల్గా, హాయిగా మీకోసం మీరు చాలా ఉదాసీనతతో మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉండండి. అంతే. మిమ్మల్ని మీరేంటి గమనిస్తూ ఉండండి. గమనింపు. ఈ గమనింపు మీరు ఆలోచనలుగా ఎలాగ మార్పు చెందుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు స్పష్టం చేస్తుంది అంటున్నాను నేను. ఏంటి? గమనింపు. మీరు ఆలోచించడం అనేటువంటిది మీ సహజ నైజము. ఆలోచనలు అనేటువంటిది పరాయి నైజం అంటున్నాను. నన్ను నేను తెలుసుకోవాలి, ఆలోచనలు. నేను దానికోసం రేపటి నుంచి కొంత సమయాన్ని ఎలాగైనా కేటాయించాలి. అదేంటది? ఆలోచనలు. మీరు ఎక్స్టెన్షన్లోకి వెళ్ళిపోతున్నారు అంటున్నాను నేను. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్లోని మీరు ఎక్స్టెన్షన్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రతిదాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ దీన్ని ఏం చేస్తారు? జ్ఞాపకాలతోటి అనుసంధానం పరుస్తారు. మళ్ళీ దాన్ని జ్ఞాపకాలతోటి అనుసంధానం పరిచి ఈ మొదటి విషయాన్ని ఎలాగైతే జ్ఞాపకాలతో అనుసంధానం పరిచామో రెండింటిని కలిపి మళ్ళీ మనం దాన్ని అనుభవిస్తూ ఉంటాం. రేపటి నుంచి ఇలాగే కూర్చోవాలి. ఆలోచనలు ఇలా కూర్చోవాలంటే, నా మనసు నాకు సహకరించాలంటే నేను ఖచ్చితంగా ఈ ఆహారాన్నే తీసుకోవాలి. ఆలోచనలు. ప్రతి విషయంలోని కూడా మీరు ఆలోచనలతోటే మమేకమైపోతున్నారు తప్ప మీ సహజ సిద్ధమైనటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని పరిపూర్ణంగా దాన్ని వ్యక్తీకరణకు తీసుకురానివ్వటం లేదు. మీ సహజంగా మీకు ఆలోచనలు కొన్ని ఉన్నాయి. మీకు సహజంగా మీకు కొంత ఆలోచన ఒకటి ఉంది. ఆలోచన అది మీ దైనందిక జీవనానికి చాలా దోహదపడుతుంది. అది రావడము నిష్క్రమించడము. మీకు బాగా అర్థం చేసుకోండి. మీకు సంబంధించినటువంటి ఆలోచన మీకు ఎప్పటికో వస్తుంది. మీకు సంబంధం లేనటువంటి ఆలోచనలు నిరంతరాయంగా కలుగుతూ ఉంటాయి. చూడండి, అసలు ఆలోచన వల్ల సమస్య లేదు మీకు. అసలు ఆలోచనల వల్లే సమస్య వచ్చింది. ఈ రెండిటికి చాలా చిన్న వ్యత్యాసం ఉంటుంది. కానీ మీరు ఏదైనా చేయడానికి, దేనికోసమైనా ఉపక్రమించడానికి, అంటే నూతనతను అనుభవించడానికి మీరు ముందుంటారు. ఎందుకు ముందుంటారంటే మీరు ఆలోచనలనే పరమార్థికతగా చూస్తున్నారు కాబట్టి. ఏదో చెయ్యాలి, ఏదో చేస్తేనే తప్ప ఇది రాదు అనేటువంటిది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు దానికి. ఖచ్చితంగా
రోజు నేను ఉదయాన్నే లేవాలి ఫిక్స్ చేశారు. ఇలాగే జీవించాలి ఫిక్స్ చేశారు. ఈ ఆహారమే తినాలి ఫిక్స్ చేశారు. నేను ఇలాగే ఉండాలి ఫిక్స్ చేశారు. ప్రతిదాన్ని ఏం చేశారు? ఫిక్స్ చేశారు. మీరు ఎప్పుడైతే ప్రతిదాన్ని ఫిక్స్ చేశారో అర్థమవుతుందా, అది ఆలోచన యొక్క సహజత్వాన్ని దెబ్బతీసి ఆలోచనల యొక్క నిష్ఫలత్వాన్ని మీకు ప్రసాదిస్తున్నాయి అంటున్నాను. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్లోని ఇది కంటిన్యూ అవుతా ఉంది. అందుకే మీరు నిద్రలో ఎందుకంత సుఖంగా ఉంటారంటే, నిద్రలో ఒక పీడకల వచ్చినప్పటికీ కూడా ఆ కళ తర్వాత మీరు హాయిగా పడుకుని పోతారు. మీరు అర్థమవుతుందా? ఇక్కడ ఒక చిన్న దోమ కానీ చీమ కానీ మీ కంటి చుట్టూ అటు ఇటు తిరుగుతుందంటే దాన్ని ఏదో రకంగా వేటాడేంత వరకు మీకు నిద్ర పట్టదు. ఎందుకనంటే ఆలోచనల తాలూకు ఆ కొనసాగింపులో ఉందన్నమాట. నిరంతరము ప్రయోజనాన్ని కోరుకుంటూ ఉంటారు. మీ అపోహకి మీరు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారంటే అది మీ జీవ దైవ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాన్ని మీరు సమగ్రంగా వాస్తవికతలో మీరు చూసినప్పుడు మీకు దాని నిష్ఫలత్వం అక్కడ తెలుస్తుంది అంటున్నాను నేను. మీరు నిరంతరాయంగా యుగాల తరబడి వస్తున్నటువంటి ప్రమాణాన్నే మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు తప్ప మీ స్వయం ప్రమాణాన్ని తీసుకోవడానికి మీ మనస్సు ఎప్పుడు సిద్ధంగా ఉండదు. ఎందుకంటే తన ఉనికిని కోల్పోతుంది కాబట్టి, తన విస్తరణ ఆగిపోతుంది కాబట్టి. మీరు అందుకే నిరంతరము మీరు ఊరకే ఉదాసీనంగా మీ సహజ జీవనం ఏదైతే ఉన్నదో మీ సహజ జీవనాన్ని సమృద్ధిగా ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండరు. మీరు ఎప్పుడూ జీవ దైవ వ్యవస్థ పేరుతో ఏదైనా ఒక నూతన వరవడిని నిరంతరాయంగా సృష్టించుకుని దాన్ని అనుభవించి దాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళి అక్కడ ఉండేటువంటి దుఃఖాన్ని అనుభవించి దాన్ని మనసు తాలూకు పొరల్లో దాచుకుని దాన్ని మెదడులో నిక్షిప్తం చేసి నిరంతరాయంగా మీ జ్ఞాపకాలతోటి యుద్ధం చేయడానికే మీరంతా సముఖంగా ఉంటారు. మీ నిజస్థితి అది ఎక్కడో ఒక దగ్గర మీ మానసిక కర్మాగారంలో మీ నిజస్థితి తయారు కావడం లేదు. మీ మానసిక కర్మాగారంలో మీ ప్రాధాన్యతలు, మీ నిర్దేశించినటువంటి విషయములు, మీరు కల్పించుకున్నటువంటి మీకు అసలు సంబంధమే లేనటువంటి బంధరూపంగా ఉండేటువంటి వస్తువులు, విషయాలు ఇవే మీకు తారసపడతాయి. సహజత్వాన్ని మీరు అసలు దాని ఆ సహజత్వం యొక్క వైభవాన్ని చూడడానికి మీరు సముఖంగా ఉండరంటున్నాను. ఎందుకంటే ఈ సహజత్వము మీ మానసిక విస్తరణని అది కుప్పకూలుస్తుంది కాబట్టి, మీ ఆలోచనలని మీ సహజత్వము మీ ఆలోచనలను పూర్తిగా అది అడ్డుకుంటుంది కాబట్టి. అందుకే మీరు యుగాల పర్యంతము ఆలోచనల తలకు నిష్ఫలత్వాన్ని దాన్ని పరమార్థికంగా అనుభవిస్తారంటున్నాను నేను. దాన్నే పరమార్థికంగా అనుభవిస్తారు. మీకు ఏదైతే మీ విస్తరణకి ఎక్కడైతే అనుకూలత లభించిందో ఇది బాగా అర్థం చేసుకోండి. ఏంటిది? మీ విస్తరణ ఏదైతే ఉందో మీ మనస్సు యొక్క విస్తరణకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో అటువంటి అనుకూలతని మీరు మీకంటే అధికంగా ప్రేమిస్తారు, మీకంటే ఎక్కువ ప్రేమిస్తారు. దానికి ఈ సృష్టిలో ఎక్కడా లేనటువంటి పరమార్థిక స్థితిని దానికి ఆపాదిస్తారు. అంతకంటే గొప్పది ఇంకొకటి లేదు అనేటువంటి నిర్ణయాన్ని అది మీరు స్వయంగా అనుభవించడమే కాకుండా
దాన్ని ఇతరులందరికీ పంచడం కోసం నిరంతరంగా మీరు తపస్సు చేస్తూ ఉంటారు. ఆ, నేను మీ అందరినీ సూటిగా అడుగుతున్నాను, మీరేమన్నా ప్రచార వస్తువులా? మీరేమన్నా ప్రచార వస్తువులా? మీ కొనసాగింపులో ఉండేటువంటి అంశాన్ని ప్రచారం చేయడానికే మీరు ఇక్కడికి వచ్చారా? నిజస్థితి వక్తలకు వైభవాన్ని మీరు మీరు సజావుగా అర్థం చేసుకోవలసింది పోయి మీరంతా ఆధ్యాత్మిక పైశాచికత్వంలో మునిగి తేలుతున్నారంటున్నాను నేను. ఆధ్యాత్మికత అనేటువంటిది వ్యక్తి నిర్మితమైనటువంటి ఒక సుదీర్ఘమైన స్వప్నం. అది మీ ఆధ్యాత్మికత మీ మీ అతి తీవ్ర కొనసాగింపుకి దోహదపడుతుంది. దానికంటే సంసారిక స్థితిగతులు చాలా ఉన్నతంగా ఉన్నాయంటున్నాను నేను. చాలా సమృద్ధిగా ఉంది ఇక్కడ. దైవత్వము మనస్సు పొరల నుంచి ఉద్భవించినంత వరకు అది రాక్షసత్వాన్నే ప్రసాదిస్తుంది అంటున్నాను నేను. దైవత్వం అనేటువంటిది అది పరిపూర్ణమైనటువంటి మహామాతృత్వము. అది ఒక శాశ్వతమైనటువంటి మహావిశ్రాంతి. అలజడులు లేనటువంటి ఒక నిశ్చలమైన, నిర్మలమైన, సంపూర్ణమైన స్వేచ్ఛ. స్త్రీ పురుష నపుంసకత్వానికి అందనంత ఎత్తు అది. అది శుద్ధమైనటువంటి మహామాతృత్వము. అది దేహ పరిధికి సంబంధించింది కాదు, అది సంఘ పరిధికి సంబంధించింది కాదు, అది ఆధ్యాత్మికతకు సంబంధించింది కాదు, అది మీ ధ్యానము లేదా తపస్సు అనేటువంటి మీ మనస్సు తలకు కర్మాగారానికి సంబంధించింది కాదు. మీరు ఆధ్యాత్మికత పేరుతో మీ మనస్సును నియంత్రిస్తున్నారంతే. మీ మనస్సుని మరింత సంకోచ వ్యాకోచ స్థితుల్లోకి తీసుకెళ్తున్నారు. మనస్సుని మరింత అలజడికి తీసుకొస్తున్నారు. దీన్ని పరమార్థికతగా నిర్దేశించే భవిష్యత్తు తరాలని, పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛావంతమైనటువంటి భవిష్యత్తు తరాలని మీరు కాలరాస్తున్నారంటున్నాను నేను. ఇక్కడ ఎవరు ఎవరికి ఏమీ కారు. ఇక్కడ ఎవరు ఎవరికంటే ఎక్కువగానూ లేరు. ఇక్కడ ఎవరు ఎవరికంటే కూడా తక్కువగానూ లేరు. ఇక్కడ ఎవరు ఎవరికి సరి సమానంగా కూడా లేరు. అసలు ఎవరికి ఎటువంటి సంబంధము లేదు. ఎవరి దేహ నిర్మాణము ఒకలా లేదు, ఎవరు మానసిక నిర్మాణము ఒకలా లేదు, ఎవరి అనుభవాలు కానీ ఎవరి అనుభూతులు కానీ ఒకలా లేవు. ఏది ఒకటిగా లేదు. కాబట్టి మీ అభిప్రాయము భవిష్యత్తుకి తరాలకు ఎందుకు పనికిరాదు అంటున్నాను నేను. అది పూర్తిగా మీరే. మీ మానసిక స్వేచ్ఛ అది పూర్తిగా మీకు మాత్రమే సంబంధించింది, అది మీ తదనంతర తరాలకు సంబంధించింది కాదంటున్నాను. మీరు మనసు యొక్క బోనాల్ని తెలుసుకోవాలనుకుంటున్నారు, మనసు యొక్క పుట్టుక చోటుని తెలుసుకోవాలనుకుంటున్నారు. మనసు యొక్క మోనాల్ని, మనసు యొక్క పుట్టుక చోటుని తెలుసుకునేటువంటి క్రమంలో మనస్సుని దృష్టితోటి కేంద్రీకరించి దాన్ని నిలుపు చేస్తున్నారంటున్నాను నేను దేని గురించి చెప్తున్నానంటే నేచురల్ లివింగ్, నేచురల్ స్టేట్, మీ సహజ స్థితి గురించి మాట్లాడుతున్నాను. మీరు తీవ్రతరం చేస్తున్నారంటున్నాను. మీ లోపల నిరంతర బలవత్కరణ జరుగుతుందంటున్నాను నేను. నిరంతరాయంగా మీరు అడ్డుపడుతున్నారు. మీ ఆలోచన ఇటు చూడాలంటుంది. మీ ఆలోచన ఈ సుగంధాన్ని తీసుకో అంటుంది. మీ ఆలోచన ఇది విను అంటుంది.
మీ ఆలోచనల ద్వారాగా మీరు నిర్దేశించినటువంటి ఆధ్యాత్మికత, ఇలా చూడకు, ఇది వాసన చూడకు, ఇటువంటివి వినకు, నీకు మంచిది కాదని చెప్తుంది. మీరంతా ఒక విషయాన్ని బాగా సమగ్రంగా అర్థం చేసుకోండి. సత్యము అది చాలా విడైంది. సత్యం ఏంటి? అది చాలా విడిగా ఉంది. అలా విడిగా ఉండటాన్ని, అలా విడిగా జీవించడాన్ని ఇష్టం లేక సమాజం సత్యాన్ని విచ్చలవిడితనం అంటుంది. నేనేమంటున్నానంటే, మీరు ఏదైతే విచ్చలవిడితనం అంటున్నారో అది పూర్తిగా విచ్చలవిడితనం అంటున్నాను. అది విడైంది, అది విడిగా ఉంది, విడిగా ఉంది, అది విడిగా ఉంది, అది విడిగా ఉంది. అది సత్యం అది మీ కట్టుబాట్లకు సంబంధించింది కాదు. సత్యాన్ని కేవలము మనస్సు ద్వారాగా గ్రహించినప్పుడు మీకు కట్టుబాట్లు వస్తాయంటున్నాను నేను. సత్యం సాంప్రదాయానికి సంబంధించింది కాదు. సత్యం కట్టుబాట్లకు సంబంధించింది కాదు. సత్యం వ్యక్తీకరణకు సంబంధించింది కాదు. సత్యం ఆలోచనలకు సంబంధించింది కాదు. సత్యం అసలు ఆలోచనకి కూడా సంబంధించింది కాదు. కేవలము ఆలోచన అనేటువంటిది మీ దైనందిక జీవనానికి సంబంధించినటువంటి విషయాల్నే అది ప్రోత్సహిస్తుంది. అది అసలు అందులో ఎటువంటి దోషము లేదంటున్నాను. ఒకవేళ గనక మీరు సహజంగా ఒక ఆలోచన కలిగింది, అది వెనువెంటనే నిష్క్రమించింది అని అంటే మీరు ప్రకృతిలో ఉన్నట్టు. మీరు ఎక్కడున్నట్టు? ప్రకృతిలో ఉన్నట్టు. కానీ అది కొనసాగింపులోకి వెళ్ళిపోతుందంటే మీరు ప్రపంచ స్థాయిలో ఉన్నట్టు. నా అనుభవం దృష్ట్యా ప్రత్యేకమైన పరమార్థికమైనటువంటి స్థితి, పరమాత్మ అంటూ ఎవ్వరూ లేరు. ఇది నా అనుభవం ప్రకారంగా ఉన్నదల్లా కేవలము ప్రపంచం యొక్క స్థాయి, ప్రకృతి యొక్క స్థితి. ప్రపంచం యొక్క కొనసాగింపు, ప్రకృతి తాలూకు స్థితి రెండే ఉన్నాయి. మీరు ప్రకృతిలోంచి ఉదయించారు, మళ్ళీ ప్రకృతిలో అంతర్ధానం అవుతారంతే. ఇది కేవలము ప్రకృతికి సంబంధించి ఉందంతే. ఈ ప్రకృతిని దాటి ఇంకొకటి అంటూ ఏదీ లేదు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంది అంటే ఈ ప్రకృతిని మీరు ఎప్పుడైతే కొనసాగింపులోకి తీసుకెళ్లారో అప్పుడు అక్కడి నుంచి ప్రపంచక స్థాయి మొదలవుతుంది. ఆ ప్రపంచం యొక్క స్థాయిలోనే మీరు ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ బట్టి అలవాటు చేసుకున్నటువంటి ఆధ్యాత్మికత అక్కడ ఉందంటున్నాను. 3 దశలుగా ఉంది. పైనుంచి చూసినప్పుడు పూర్తి ప్రపంచ స్థాయి ఉంది. తర్వాత ఒక నిశ్చలమైన ప్రకృతి స్థితి ఉంది. ఆ ప్రకృతే తనను తాను పరిపూర్ణంగా లోపలికి ఇముడ్చుకుని ఒక పూర్ణ శూన్యమైనటువంటి స్థితిని అనుభవిస్తుంది అంటున్నాను. ఇది 3 దశలుగా జరుగుతుంది. ఒక పూర్ణమైన స్థితి ఉంది. ఒక కనీసము కదలికలతో ఉండేటువంటి స్థితి ఉంది. నిరంతరము కదలికలతోటి ఉండేటువంటి స్థితి ఉంది. మనం దీనికి ఎన్ని మాటలనైనా జోడించుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ ఏది మాట్లాడినా మీ సహజ జీవనము కొనసాగింపుకి వెళ్ళిపోతుంది అంటున్నాను. ప్రతిదీ కొనసాగింపుకి వెళ్తుంది. నీకు భక్తి కంటే, మీకు వైరాగ్యము కంటే, అంటే అనాసక్తి, ఒక గొప్ప పరమార్థిక విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కంటే కూడా నీకు ప్రాథమికంగా నీ పట్ల నీకు నిజాయితీ చాలా అవసరం. నీకేం కావాలి, దానికోసం నువ్వెలా ఉండాలి, ఎవరికి వారే. దీన్ని మళ్ళీ మీరు గ్రూప్ తోటి ఇంక్లూడ్ చేయకండి. ప్రతి సమావేశము అది
దుఃఖాన్ని మిగులుస్తుంది. మీరు అందరికీ సమమైన ఆలోచన ఉండాలంటారు. నేనేమంటానంటే కనీస ఆలోచన సరిపోతుందంట. అందరూ అనేటువంటిది అది పూర్తి కొనసాగింపు. అంతటా అనేటువంటిది పూర్తి కొనసాగింపు. అందరూ బాగుండాలనేటువంటిది నీ కొనసాగింపు. అది అర్థమవుతుందా? అది చాలా స్వల్పమైన విషయం. మీరు దీన్ని చాలా సమగ్రంగా అర్థం చేసుకోవాలి. మీరేదో పురాణాలని, ఇతిహాసాన్ని, ప్రాపంచిక స్థితిగతుల్ని అర్థం చేసుకున్నట్టుగా అర్థం చేసుకోకూడదు. చాలా ఉదాసీనంగా నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలంటున్నాను. నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు చాలా నిజాయితీ చాలా అవసరము, చాలా ఉదాసీనత చాలా అవసరము. చాలా శబ్దంగా అర్థం చేసుకోవాలి. చాలా నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి వెతుకులాట కంటే కూడా నిదానం చాలా అవసరం. తెలుసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. ఏంటి? తెలుసుకోవడం వేరు, రెండోది ఏంటి? అర్థం చేసుకోవడం వేరు. మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. మీరు అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు చాలా నెమ్మదిగా ఉంటారు. ఇది మీ పరిపూర్ణమైన స్వేచ్ఛకు సంబంధించింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇతరుల భారం మోస్తున్నంత వరకు మీకు స్వతంత్రత ఉండదు. ఏంటి? మీకు ఇతరుల భారం మోస్తున్నంత వరకు మీకేంటి? స్వతంత్రత ఉండదు కదా. అంటే ఇతరుల వ్యక్తిత్వాన్ని మీరు మోస్తున్నంత వరకు మీకేముండదు? స్వతంత్రత ఉండదు. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మోస్తున్నంత వరకు నీకు స్వేచ్ఛ ఉండదు. ఈ రెండు చాలా 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 సెన్సిటివ్ లైన్స్ ఇవి. చాలా సెన్సిటివ్ లైన్స్. మనం మాట వరుసకి ఏం చెప్తామంటే మనల్ని మనం వదులుకోవాలంటాం. మాట వరుసకేంటి? మనల్ని మనం వదులుకోవాలంటాం. కానీ మాట వరుసకి ఏం చెప్తాం? మనల్ని మనం వదులుకోవాలంటున్నాం. కానీ మనం అందరితోటి కలుపుకుని జీవించడానికే సముఖంగా ఉన్నాం. నిన్ను నువ్వు వదులుకోవాలనుకోవడం నీకు కావాల్సింది, కానీ అందరితోటి కలిపి వెళ్ళడం నీకు ఇంకా కావాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి ఆ నిష్ఫలత్వాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలంటున్నాను. ఆలోచనలు ఈ రెండిటిని సమగ్రంగా మీరు చాలా సున్నితంగా అర్థం చేసుకున్నప్పుడు మీరు చాలా సహజంగా ఉండటానికి అసలు మీరు ప్రత్యేక ప్రయత్నం అంటూ చేయవలసిన అవసరం లేదు.